ముందుసారి అరిసెలు ఎప్పుడు తిన్నామో గుర్తులేదు గానీ చాలా సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడు పండక్కి ఇలాగే చండీగఢ్ లోనే ఉంటాము. ఈ పండగ కూడా మేము ఇక్కడే ఉన్నాము చండీగఢ్ లో. కానీ అరిసెలు ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అరిసెలు తెచ్చారనమాట. సో మనకైతే కొంచెం ఇచ్చారు. అరిసెల టేస్ట్ అయితే చాలా బాగున్నది. తిని కూడా చాలా సంవత్సరాలు అయ్యింది కదా. ఇక్కడైతే మాకు చాలా చల్లగా ఉన్నది. నా గెటప్ అందుకే అలా. మాకు ఒక రూమ్ లోనే హీటర్ ఉంటది. ఆ రూమ్ కొంచెం క్లోజ్డ్ గా ఉండి వెచ్చగా ఉంటది. సో ఆ రూమ్ నుంచి మేము బయటకు వచ్చామంటే ఇంకా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వంట చేయాలని అంటే ఫుల్ ప్యాక్డ్ గా రావాలి, లేకపోతే అసలు చేయలేమన్నమాట. ఈ రోజు అయితే ఈవినింగ్ నేను ఈ చల్లని వెదర్ కి ఎగ్ బోండా అయితే చేస్తున్నాను. నేను ఎగ్ బోండా చేసిన ఇలా కట్ చేయకుండా చేస్తాను అనమాట. కానీ ఈసారి కట్ చేశాను, కొంచెం ఫ్లాప్. అలా కట్ చేసి వేయడం వల్ల మాటికి చందమం బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక చందమం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా ఫుల్ నొరగనొరగా అయిపోయింది. టేస్ట్ అయితే సేమ్ యాజ్ టీస్ అది ఎలా వస్తుందో ఇది కూడా అలానే వచ్చింది. ఇంకా మిగిలిన పిండితో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పకోడీలా వేసి, ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ సాల్ట్ కారం వేసి కలిపేసి, ఈ చల్లని వెదర్ కి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. అయితే వీడియో నేను చేసేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.